తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు బ్రేక్ పడినట్లు అర్థమవుతుంది. బీసీ రిజర్వేషన్లు తేలాకే ఎన్నికలపై నిర్ణయం తీసుకుంటామని, 42% ఓబీసీ రిజర్వేషన్లే మా లక్ష్యమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అందిస్తారు. ఎస్ సుధాకర్, చెప్పండి. తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు తాత్కాలికంగా బ్రేక్ పడినట్టుగానే మనం భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్థానిక సంస్థల ఎన్నికలపైన కొద్దిసేపు క్రితం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం మాట్లాడుతున్నారు. బీసీల రిజర్వేషన్లు తేలిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామంటున్నారు. బీసీల రిజర్వేషన్లకు సంబంధించి ఇటీవల తెలంగాణ ప్రభుత్వం కుల సర్వే నిర్వహించింది. కుల సర్వే పైన వివిధ సంఘాలు, బీసీ సంఘాలు, అదేవిధంగా ప్రతిపక్ష రాజకీయ పార్టీలు అనేక ఆరోపణలు చేశాయి. కుల సర్వే అనేది సరిగ్గా జరగలేదు, కుల సర్వే ద్వారా పూర్తి స్థాయి డేటా సేకరించలేదంటూ ప్రభుత్వం పైన విమర్శలు చేసిన నేపథ్యంలో మరోసారి కులగణన చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగానే ఫిబ్రవరి 16వ తేదీ నుండి 28వ తారీఖు వరకు మరోసారి కుల సర్వే చేయనున్నారు. ఈ కుల సర్వేలోనైనా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, పల్లరాజేశ్వర రెడ్డి జనగామ ఎమ్మెల్యే వీరు పాల్గొని కుల సర్వేను పూర్తిగా ఉపయోగించుకొని తెలంగాణ రాష్ట్రంలో తాము కూడా సభ్యులమని నిరూపించుకొని జనజీవన స్రవంతిలో కలవాలంటూ భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. మరోసారి కుల సర్వే నిర్వహించిన తర్వాత మార్చి మొదటి వారంలో కేబినెట్ భేటీలో దీనికి ఆమోదం తీసుకొని అసెంబ్లీలో బిల్లును పెట్టి ఆ బిల్ పాస్ చేయించుకొని పార్లమెంట్ లో కూడా బిల్లు పాస్ అయ్యేలా చేసి 42% బీసీలకు రిజర్వేషన్ స్థానిక సంస్థల ఎన్నికల్లో కల్పిస్తామంటూ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. 42% రిజర్వేషన్ రావాలంటే మొదటగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లును పాస్ చేయాలి. బిల్లును పాస్ చేయాలంటే ప్రతిపక్ష పార్టీలు కూడా సహకరించాల్సి ఉంటుంది. అసెంబ్లీ, అదేవిధంగా మండలి 2 చోట్ల కూడా బిల్ పాస్ కావాలి. పాస్ అయిన తర్వాత పార్లమెంట్ పంపిస్తామని చెప్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీని కలుస్తాం, అదేవిధంగా కేంద్ర మంత్రులను కలుస్తామంటున్నారు. ఈ కార్యక్రమం అంతా జరగడం కోసం, ఈ తతంగం అంతా జరగడం కోసం కాంగ్రెస్ పార్టీ అగ్రనేత ఏఐసిసి ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీని కూడా కలిసి ఆయన అనుమతి తీసుకుంటామంటూ భట్టి విక్రమార్క చాలా స్పష్టం చేశారు. అంటే మళ్ళీ ఈ వ్యవహారం అంతా నడవాలంటే సుమారు నెల నుంచి 15 రోజులు పడుతుంది. అంటే మార్చి ఎండింగ్ వరకు కులగణన సర్వే పూర్తి అవుతుంది. కులగణన సర్వే పూర్తి కావాలి, అదేవిధంగా అసెంబ్లీలో బిల్ పాస్ కావాలి, పార్లమెంట్ లో బిల్ పాస్ కావాలి. తతంగం అంతా జరగడానికి చాలా సమయం పడుతుంది. కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పట్లో లేనట్టుగానే మనం భావించాల్సి ఉంటుంది. ఆ తర్వాత 10th ఇంటర్మీడియట్ పరీక్షలు వస్తాయి. ఆ తర్వాత మండే ఎండలు ఉంటాయి, వేసవికాలం. అప్పుడు విద్యుత్ ప్రాబ్లం, మంచినీటి సమస్య, సాగునీరు సమస్యలు ఉంటాయి. కాబట్టి ఏ ప్రభుత్వం కూడా స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళదు. కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికలకు తాత్కాలికంగా బ్రేక్ పడినట్టు ఇప్పటికిప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు ఉండవు అనేగా చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ సుధాకర్.